సురేష్, మన విషయం మా అత్తయ్యతో చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ్ని, ఆ ఇంటిని, అందరినీ వదిలేసి నీకోసం వచ్చేశాను. సురేష్, మీనా, నేను వదులుకున్న వాటికంటే అందుకున్నది ఎంతో విలువైందని నాకు తెలుసు. ఇక జీవితాంతం నీ చేతిని వదిలిపెట్టను. సురేష్, సురేష్. మీనా, బాబు, మీనా జరిగిందంతా చెప్పింది. నువ్వింటికి వెళ్ళాక నిజంగా నువ్వు మీనాను ప్రేమిస్తే తప్పకుండా వస్తావని మేమందరం అనుకుంటున్నాం. అనుకున్నట్టే వచ్చేసాడయ్యా. ఇక వీళ్ళ ప్రేమ కథకి ముగింపు పెళ్ళే. ఇంకా ఆలస్యం ఎందుకండి, కానివ్వండి పెళ్లి సందడి. అత్తయ్య మీరు భార్యాభర్తలా? మీనా అత్తయ్య కూతురా? మై గాడ్, నమ్మలేకపోతున్నాను. కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి బాబు. అత్తయ్యకి మీనా ఎవరో తెలుసా అంకుల్? తెలుసు. అయినా ఇంకా తల్లి మనసును చంపుకొని తెలియనట్టే ప్రవర్తిస్తోంది. మావయ్య, నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్తాను. మీలాంటి మంచి మనుషులకు దూరమై ఎంత పొరపాటు చేసిందో తెలియజేస్తాను. కన్న బిడ్డని భర్తని కాదనుకొని ఎంత తప్పు చేస్తుందో అర్థమయ్యేట్టు చెప్తాను. మనమంతా కలిసేట్టు చేస్తాను. ఆ సురేష్ గాడేమో కౌశల్యని ఎంట్రుక మొక్కింద కట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు ప్రేమించట్లేదని నా కూతురేమో ఫారెన్ ప్రయాణం కట్టేసింది. ఇంకేముంది, 4-5 రోజుల్లో ఆ గుడ్డిది సురేష్ గారిని పెళ్లి చేసేసుకుంటది. అప్పుడు ఇంటికి అడ్డయ్య వస్తుంది. మీ ట్రూప్ అందరినీ ముందు బయటికి తరుగుతుంది. మీరంతా కలిసికట్టుగా ముష్టి చెప్పు చేతిలో పెట్టుకొని నడిపించునావా నడి సంద్రమున దేవా అంటూ అడుక్కుంటూ పాటలు పాడుతూ వేసేస్తారా? ఏటి చికెన్ ముక్క కాదు, ఆ గుడ్డిదాన్ని. నువ్వు నోడు మీద తోస్తలేదవా? వేసేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సురేష్ గారు ఆ గుడిదాని కోసం 4 రోజులు ఏడుతాడు. 5వ రోజున ఇంకో కుంటిదాన్ని తగులుకుని పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం దాని పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ తర్వాత ఇందాక పడాడే నడిపించునావా నడి సంద్రముల దేవా, అది మనకు ఖాయమైపోద్ది. ముచ్చి చెప్పు రెడీ చేసుకో. అందుకని ఏం చేయమంటావు? వాట్ టు డు? నీ నోటి మాట నిజం కావాలి. ఆ సురేష్ గారిని ఏసీ ప్రియాంకం చేసుకోనప్పుడు ఆ సురేష్ గాడు చచ్చి తీరాలి. ఎందుకంటే ఆడు పోయాక ఆ గుడ్డిది ఈ కొంపజోలికి రాదు. కన్న బిడ్డలా పెంచుకున్న కుర్రోడు చచ్చేసరికి దిగులుతో కౌశల్య మంచాన పడుతుంది. అప్పుడు దిక్కు మొక్కులేని ఈ కొంపకి చుట్టంగా నేను ఒక్కడే దిక్కు అవుతాను. టోటల్ ప్రాపర్టీ మన గుప్పెట్లో ఉంటది. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా? నా ప్రాణమైన నా బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఒరే, ఆత్మీయులను చేరదీసినందుకు ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటున్నారా? ఉండండి, మీ అందరి సంగతి చెప్తాను. పోలీసులో చెప్తాను. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను, జైల్లో పెట్టిస్తాను. అది పారిపోతుందిరా. విషయం బయట పెట్టిందంటే మన కొంప మునిగిపోద్ది. నా కొడుకుని చంపాలనుకుంటారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. రాక్షసులారా, తోసేమన్నది ముందు కదండి ఆవిని. పోలీసులో చెప్తాను. అత్తయ్య, 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 మన కథ నీకు తెలిసిపోయిందిరా. అయితే వేసేస్తా. బాబు!
నన్ను చూడు. చూసావా, మంచి వాళ్ళని కాదనుకొని చెడ్డ వాళ్ళని చేరదీసినందుకు ఫలితం తప్పు నాదే. దేవుడు లాంటి సీను మావయ్యని అమాయకమైన నీ కన్న బిడ్డని వదులుకొని చాలా తప్పు చేసావు అత్తయ్య. ఇవాళ కూడా వాళ్ళు ఏమీ ఆశించక నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళని వాళ్ళ- వాళ్ళని ఇంకా దూరం చేసుకో, దూరం చేసుకోకత్తయ్య, దూరం. సురేష్, సురేష్ బాబు ఇటు చూడు. బాబు సురేష్. రండి ఇన్స్పెక్టర్ గారు రండి. అయ్యో సురేష్ నన్ను చూడు, నన్ను చూడు. నా బాబు. అదిగో ఇన్స్పెక్టర్ వేసేసాక తన తప్పు తెలుసుకుని ఏడుస్తుంది. తన బిడ్డ లాంటి వాడిని కూడా చూడకుండా తనకి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడని ఇంత ఘోరం చేసింది. ఆగవమ్మా అన్నానండి, వినకుండా కూడా వేసేసింది. కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయండి, క్విక్. తొందరగా ఫోన్ చేయవా. అరెస్ట్ సార్. వేసేయండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత నంగనాచిలా బయటికి కనపడతాడు ఈ మనిషి. డాక్టర్, సురేష్కి ఎలా ఉంది? కొన ప్రాణం ఉంది, బ్రతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకసారి మేము అందరం వెళ్ళి చూడొచ్చా? అందరూ వెళ్ళడం కుదరదు. కావాలంటే కావాల్సిన వాడు ఒక్కడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళమ్మా. బావా, బావా, నేను మీనాని. ఒక్కసారి చూడు బావా. గుడ్డిదాన్ని నేను ఎలాగో చూడలేను. నువ్వైనా చూడు బావా. ఒక్కసారి మాట్లాడు, మాట్లాడు బావా. కౌసల్య, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? త్వరలో కఠిన శిక్ష అనుభవించబోయి ఈ దౌర్భాగ్యరాల్ని ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చారా? కాదు కౌసల్య, నీ తరఫున వాదించబోయే లాయర్ని తీసుకొచ్చాను. రామ్మా. అమ్మా, నా తరపున నువ్వు వాదించబోతున్నాను. అమ్మా, నీకు పాలు పట్టలేదు, అన్నం పెట్టలేదు, తల్లి ప్రేమ పంచలేదు, ఏమీ చేయలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఈ తల్లిని కాపాడాలనుకుంటున్నా? నిర్దోషివి గనక. జీవితంలో నేను అడిగినవన్నీ ఇచ్చిన నా తండ్రి నిన్ను రక్షించమని అడిగాడు కనుక. అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకిప్పుడు అర్థమైంది, నేను వదిలేసిన పసిపిల్ల కళ్ళు లేనిది కాదమ్మా. మనుషుల్లో మంచితనాన్ని చూడలేక, నడవాల్సిన దారి తెలుసుకోలేక ఇన్నేళ్లు గడిపేసిన నేనమ్మా నిజంగా కళ్ళు లేనిదాన్ని. చూడండి కౌసల్యాదేవి గారు, నేను ఇక్కడికి వచ్చింది ఓ లాయర్గా మాత్రమే. మీకు నాకు మధ్య లాయర్కి క్లయింట్కి ఉన్న సంబంధం మాత్రమే. అర్థమైంది కదా? అర్థమైంది. కేసుకి సంబంధించినంత వరకు అసలేం జరిగింది, ఎలా జరిగింది వివరంగా చెప్పండి. అమ్మ మీనా, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఆమె హత్య చేయబోయిందనే నిరూపిస్తున్నాయి. ఆమె నిర్దోషి అని మనం ఎలా నిరూపించగలం? నిజమేనమ్మా, మనకి ఏ సాక్ష్యం ఉందని వాదిస్తాం? నాన్న, నిజాన్ని నిరూపించడానికి కూడా కొన్నిసార్లు అబద్ధాలు అవసరం అవుతాయి. ఏమిటమ్మా నువ్వు అనేది? సాక్ష్యాలు మన దగ్గర లేకపోయినా ఉన్నాయని అబద్ధం చెప్తే అసలు నేరస్తుడు అవేంటో తెలుసుకోవడానికి బయటకు వస్తాడు. ముందుగా నేను ఒకసారి డాక్టర్ అంకుల్తో మాట్లాడాలి.